మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna జయ శ్రీకృష్ణ. మహాభారత యుద్ధంలో అభిమన్యుడి మరణం మహా గొప్ప స్థానాన్ని సంపాదించింది. క్రూరత్వం, అధర్మం నిర్దయలకి పరాకాష్ఠగా నిలిచి హృదయాన్ని కదిలించేటువంటి సన్నివేశం ఇతిహాసాల్లో మరెక్కడ కనిపించదు. కౌరవసేనలోని 7 మహారథులందరూ మిళితమై చిరుప్రాయంలో ఉన్న ఒక ఒంటరి వీరుని నలువైపులా చుట్టుముట్టి పాషాణ హృదయలై అతన్ని హతమార్చారు. అర్జున పుత్ర అభిమన్యు, అభిమన్యు అది చూసి ఆ 7 యోధుల మీద చీత్కార భావం ఏర్పడుతుంది. వారి వీరత్వం చీత్కరించుకోవాలి, అమానవీయతను చీత్కరించుకోవాలి. ఆ 7 ఒకరిని మించిన వీరుడు. నా పుత్రుడైన లక్ష్మణుణ్ణి వధించావు నువ్వు. నిన్ను ఒకరు ప్రతివారు మహాయోధులే. అందరూ గొప్ప మహారథులు. అలాంటి వారు మానవత్వం, జాలి, కరుణ లేకుండా ఇంత నీచానికి దిగజారంటే ఇక మానవ విలువల్ని ఎవరు గౌరవిస్తారు? ధర్మాన్ని, న్యాయాన్ని ఎవరు రక్షిస్తారు? తన పుత్రుడి ఖండిత శిరస్సును చూసి కుపితుడైన దుర్యోధనుని ఒప్పుకోవచ్చు,
అతడు ప్రతీకార జ్వాలలతో రగిలిపోయాడు. నా అసమాన వీరపుత్ర, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ ఈ వధకి ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాను. నిన్ను వధించిన వాడి శిరస్సుని వాడి దేహం నుంచి వేరు చేస్తాను. నీ వధకి ప్రతీకారాన్ని నేనే తీర్చుకుంటాను ఈ సమయంలోనే. ద్రోణాచార్య, కృపాచార్య, శకుని మామ, అంగరాజ, మీరందరూ ఏకమై అభిమన్యుణ్ణి చుట్టుముట్టండి. ఆ అర్జున కుమారుడు ప్రాణాలతో బయటపడకూడదు. ఇప్పుడే, ఈ క్షణమే వాడిని నలువైపుల నుండి చుట్టుముట్టి వాడిని వధించండి. ముక్కలు ముక్కలుగా నరకండి. ఆ సమయాన అతడు ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం వేటిని లెక్క చేయలేదు. దుశ్శాసనుడు, శకునుల నుంచి ధర్మాచరణ చేస్తారని కనీసం ఆశించడం కూడా వ్యర్థం. వాళ్ళు నీచ ప్రవృత్తి కలవాళ్ళు. కానీ దుఃఖం ద్రోణాచార్యుని చూస్తే కలుగుతుంది. గురుపీఠాన్ని అధిష్ఠించిన ఆ మహాపురుషుని సమతుల్యత ఏమైపోయింది? ఆయనకున్న వివేకం ఎందుకు శూన్యమైపోయింది? ఆలోచిస్తే ఆయన చెప్పిన మాటే గుర్తుకొస్తుంది. దాన్ని ఆయన యుధిష్ఠిరుడితో చెప్పాడు. యుధిష్ఠిరా, మనిషి అర్థానికి దాసుడవుతాడని. నీకు తెలుసుగా ధర్మనందన, మానవుడు అర్థానికి అంటే ధనానికి దాసుడవుతారు. మేము కౌరవుల అధీనంలో ఉండి వారి వల్ల ప్రాప్తించిన ధనంతో మమ్మల్ని, మా కుటుంబాల్ని పోషించుకుంటున్నాం. అందుకని మేము కౌరవ పక్షాన్ని వీడితే ధర్మానికి అన్యాయం చేసినట్టవుతుంది. అలాంటి స్వామిద్రోహం చేయడానికి బదులుగా మా ప్రాణాలు, శరీరాన్ని వదిలివేయడం మంచిది. కౌరవుల ఉప్పు తిన్న రుణమైనా తీరుతుంది. అంటే ప్రతి మనిషి ధనానికి బానిసవుతారని. మానవ ఇతిహాసంలో ఈ కఠిన సత్యం మానవ సంస్కృతికి పెద్ద అవమానకరం. పెద్ద పెద్ద వీరులు, గొప్ప గొప్ప వ్యక్తులు ధనం కోసం అమ్ముడుపోతారు. ఎవరో ప్రశ్నించారు, ఆ సమయాన భీష్మ పితామహుడు ఉండుంటే ఆయన తన మహారథుల్ని ఈ ఘోరపాపం చేయనిచ్చేవాడా అని. దానికి సమాధానంగా నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. కౌరవ సభలో ఇంతకంటే భయంకర అత్యాచారం ఒక నారి మీద జరుగుతున్నప్పుడు దుశ్శాసన, ఆజ్ఞాగ్రజ, లే లే. రా ద్రౌపది, రా. వచ్చిన అంకసీమను అలంకరించు. దుర్యోధన, నీ ఒక స్త్రీని కాదు, నా భార్యను అవమానించావు. ఒక పతివ్రత స్త్రీని నిండు సభలో వివస్త్రని చేస్తూ ఉంటుంది. అప్పుడు భీష్మ పితామహుడు ఆ అత్యాచారాన్ని ఆపడానికి ఏం చేశాడు? కనీసం నోరు తెరవలేదు.
పితామహ 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 మీరు చేతులు కట్టుకొని కూర్చొని అన్నీ చూస్తున్నారా? ఏం మాట్లాడలేరా? ఈ అనర్థాన్ని ఆపలేరా? ఇదేనా వీరికి తమరు నేర్పిన సంస్కారం? వీరు సభలో పెద్దలందరి ముందు స్త్రీ జాతి ఆత్మనే వివస్త్రణ చేయాలని చూస్తున్నారు పితామహ. ఆ సమయాన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆమె శీలాన్ని రక్షించాడు. कृष्ण 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 त्राहि चक्रधारी कृष्ण 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 पाहि शोकहारी कृष्ण 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 त्राहि चक्रधारी कृष्ण 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 पाहि शोकहारी कृष्ण 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 त्राहि चक्रधारी कृष्ण 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 पाहि शोकहारी. దానివల్ల ఒక విశ్వాసం బలపడుతుంది. ఒక మనిషి ధర్మాన్ని న్యాయాన్ని రక్షిస్తాడని అనుకోవడం కేవలం పిచ్చితనమే అవుతుంది. ధర్మాన్ని కేవలం భగవంతుడే రక్షిస్తాడు. అందుకని మనుషుల మీద విశ్వాసాన్ని వీడి భగవంతుడి మీద నమ్మకాన్ని పెట్టుకో. అప్పుడు నీకు నీ ధర్మానికి కూడా రక్షణ కలుగుతుంది. మరో ప్రశ్న తలెత్తుతుంది. శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడని, అభిమన్యుడి విషయంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసని, మరి ఆయన అర్జునుడిని యుద్ధభూమి నుంచి మరోవైపుకు వెళ్లకుండా ఎందుకు ఆపలేదు అని. అర్జున, నేను త్రిగర్తాధీశుణ్ణి. నిన్ను నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నేను నా సైన్యం రణభూమికి దక్షిణ దిశలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అక్కడ మన యుద్ధానికి ఎవరూ ఆటంకం కలిగించలేరు. పోనీ సారథి. ఒక క్షత్రియుడనయుండి శత్రు ఆహ్వానాన్ని స్వీకరించకపోవడం అధర్మం అవుతుంది. అందుకనే నువ్వు నా రథాన్ని దక్షిణం వైపు తీసుకుని వెళ్ళు. దానికో మహాత్ముడు ఇలా సమాధానం చెప్పాడు. దానికి కారణం చాలా బలీయమైంది. అభిమన్యుడు ఈ విధంగా చనిపోవడం వల్ల దుర్యోధనుడి పాపభాండం మరింత త్వరగా నిండింది. ఆ దిన నుంచే కౌరవుల ఓటమి, పాండవుల విజయానికి నాంది పలికింది. అయినా శ్రీకృష్ణ భగవానుడి దృష్టిలో మృత్యువుకి ఏమాత్రం విలువ లేదు. ఎందుకంటే ఆయన మృత్యువు కేవలం శరీరానికే కాని ఆత్మకి కాదు అంటాడు. జీవాత్మ పరమాత్మలోని ఒక అంశ. అలాగే జీవాత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ఎలా ధరిస్తుందంటే, ఒక మనిషి పాత వస్త్రాల్ని వదిలి నూతన వస్త్రాల్ని ధరించినట్టే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ
అన్యాని సంయాతి నవాని దేహి. ఈ జీవాత్మకు మరణమనునది జీర్ణ వస్త్రముల విడుచుట వంటిది. పరిత్యజించును ఒక దేహమును ప్రవేశించును మరొక దేహమునను. దేహమశాశ్వతం వస్త్రమశాశ్వతం ఆత్మ ఒక్కటే సదా శాశ్వతం. జననమునొందిన మరణం తథ్యం సర్వజీవులకు ఇది అనివార్యం. అర్జునుడికి గీతోపదేశం చేసే సమయాన శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, జన్మించిన ప్రతివాడు నిశ్చయంగా మరణిస్తాడని, మరణించిన ప్రతివాడు నిశ్చయంగా జన్మిస్తాడని. మరి మరణించిన వాడి కోసం శోకించడం ఎందుకంటే? పార్థ, నిన్ను ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి బయటపడేయాలనుకుంటున్నాను. ఈ అంధకారంలో అంధుల వలె దిక్కుతోచకుండా ఉండడం కంటే నీ దూరదృష్టితో ఒకే దిశను నిర్ణయించుకో. ఈ సృష్టి వైపు ఒక్కసారి చూడు. ఈ సృష్టిలో జన్మించిన వారందరూ మృత్యువు అధీనులవడం నిశ్చల నిశ్చయం. దీనర్థం ఏమిటంటే, ఈ భూలోకంలో ప్రతి ప్రాణి, అది మనిషే కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, చెట్టుచేమలు కావచ్చు, శ్వాసించే ప్రతి ప్రాణి తన జన్మతో పాటు మృత్యువును కూడా తెచ్చుకుంటుంది. ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు నిర్ణయమైన క్షణంలో మరణిస్తుంది. అంటే తన శరీరాన్ని త్యజించి తీరవలసింది. కనుక వాళ్ళు మరణిస్తారనే చింతను వదిలిపెట్టి నీ కర్తవ్యంగా భావించి యుద్ధం చెయ్యి. ఆయన అర్జునుడికి ఒక్కటే నేర్పించాడు, జీవన్మరణాలు, సుఖదుఖాలు, గెలుపోటముల చింతని వదిలిపెట్టి కేవలం నీ ధర్మం మీద, నీ కర్తవ్యం మీద దృష్టి నిలపమన్నాడు. ఏ స్థితిలోనైనా నీ కర్తవ్యాన్ని నిర్వహించ. సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయుజ్యస్వనైవం పాపమవాప్స్యసి. జయము వెంట అపజయము, లాభమున్న నష్టమును, సుఖముతోటి దుఃఖమును ఉండునన్న భావమును. ఏ మరకను మది తలచి మనగలిగే మహనీయుడు, కాలమునే శాసించు కర్మయోగి ఆతడు. క్షాత్రమున్న క్షత్రియునకు అస్త్రాలు శస్త్రాలు కావులే ఎన్నడును అలంకార ప్రాయాలు. అనియే అనివార్యమైన అంబరమే అల్లాడగ ధర్మరణము సాగించి విజయమును వరించులే. ధర్మరణము సాగించి విజయమును వరించులే. ఈ విధంగా సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు అనగా గెలుపోటములను సమానంగా భావించి కేవలం యుద్ధం చెయ్యి. ఈ సమయాన యుద్ధం చెయ్యడమే నీ కర్తవ్యం. కర్తవ్యం గురించి చెప్పాలంటే మనం శ్రీకృష్ణ భగవానుని జీవిత చరిత్రలోని ఆదేశాన్ని తీసుకోక తప్పదు. శ్రీకృష్ణ భగవానుడు తన కర్తవ్యం నుంచి ఎప్పుడూ విచలితుడు కాలేదు. ఆయన కథనానుసారం ఏదైతే మనిషి కర్తవ్యమో అదే అతడి ధర్మం అవుతుంది. ధర్మానికి అర్థం ఒక జాతో ఒక మతమో కాదు. మీదిమిక్కిలి ఒక వ్యక్తికి ధర్మ సంకటం ఏర్పడినప్పుడు కర్తవ్యం ఏమిటి? ఎలా అంటే తండ్రి ధర్మం ఏమిటి, పుత్రుడి ధర్మం ఏమిటి, ఒక రాజు కర్తవ్యం ఏమిటి, ఒక దేశభక్తుడి ధర్మం ఏమిటి? దాన్నే శ్రీకృష్ణ భగవానుడు ఆ వ్యక్తి ధర్మమని, ఆ వ్యక్తి కర్తవ్యమని చెప్పాడు.
ఒక స్థితిలో మనిషి ధర్మం ఏమిటి, తన కర్తవ్యం ఏమిటి అనే నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సమయాన ఆ కర్తవ్య పాలనని, ఆ ధర్మ పాలనని ఏ ఆసక్తి లేకుండా చేయమంటాడు. మరి ఏ ఇతర యోచన, ఏ ఆసక్తి, ఏ సంశయాన్ని కర్తవ్యాన్ని పాలించేటప్పుడు రానివ్వద్దని చెబుతాడు. దీనికి ఫలితం లభిస్తుందా లేదా అనే ఆలోచన వద్దు. ఏ రకమైన భావాన్ని, చుట్టరికాల బలహీనతని మనసులోకి రానివ్వద్దు. దాన్నే భగవంతుడు యోగం అని అంటాడు. ఒకవేళ ఎటువంటి కార్యమైనా నిష్కామ కర్మయోగ రీతిలో చేసినట్లయితే దానివలన పాపము అంటదు, అలాగని పుణ్యమూ దక్కదు. నిష్కామ కర్మయోగమా? అవును, నిష్కామ కర్మయోగం. చాలా విచిత్రమైన మాట చెబుతున్నావు కేశవ. నా బుద్ధి దీన్నెందుకో గ్రహించడం లేదు. ఎందుకంటే నీ బుద్ధిని ఇంతవరకు అనాసక్తి అనే పొర కమ్మేసింది. ఇప్పుడు ఏ నిష్కామ కర్మయోగాన్ని నీకు చెబుతున్నానో దాని పునాదే నిరాసక్తి అనే ఆధారంపై నిర్మించబడింది. అర్జున, ఈ నిరాసక్త యోగాన్ని నీవు అర్థం చేసుకుంటే అప్పుడిక నీ జీవితంలో పూర్తి శాంతి లభిస్తుంది. ఆయన భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక మహాద్భుత శ్లోకాన్ని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మనాచరించువు కౌంతేయ, ధర్మము తప్పక సతతము నీవు. కర్మ ఫలితమును నాకర్పించు, ధర్మ మార్గమున నీవు చేరించు. విధి లీలయే కర్మ రణములే, విధి లీలయే కర్మరణములే, విజయముందుటే కర్తవ్యములే. విధి లీలయే కర్మరణములే, విజయముందుటే కర్తవ్యములే. అధర్మమునే సంహరించుమా, ధర్మక్షేత్రమౌ కురుక్షేత్రమున. అధర్మమునే సంహరించుమా, ధర్మక్షేత్రమౌ కురుక్షేత్రమున. పార్థ, నీవు కర్మలను చెయ్యగలవు, కర్మలను చేయుటకు సంకల్పమునూ చెయ్యగలవు. కాని ఆ ఫలమును పొందడం నీ చేతుల్లో లేదు. జగన్నాయక, నేను ఏ పని చేయాలని సంకల్పించుకుంటానో ఆ పని చేసే తీరుతాను. మరి నేను భోజనం చేయాలని కూర్చున్నప్పుడు ముద్దనెత్తి నోట్లో పెట్టుకోవాలిగా, అప్పుడే తినగలుగుతాను. దానిని తినే యోగం నీ ప్రారబ్ధంలో లేకపోతే నువ్వు దానిని నోటి వరకే తీసుకెళ్లగలవు, కాని అందులో ఒక్క మెతుకు కూడా నీ నోట్లో పెట్టుకోలేవు. అర్జున, కేవలం కర్మ సంకల్పంపైనే ప్రాణులకు అధికారమున్నది. దాని ఫలితం ప్రాణుల చేతిలో లేదు. ఇదే అనాసక్తమైన యోగ శిక్షని శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చాడు. దాని ఉదాహరణనే ఆయన తన జీవితంలో అడుగడుగునా అనుసరించాడు. తన ప్రతి కర్తవ్యాన్ని ప్రతి యుగంలో ప్రాణులకు ఆదర్శంగా ఉండేట్లుగా నిర్వర్తించాడు. మిత్రత్వ కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు స్వయంగా ఐశ్వర్యవంతుడైనటువంటి రాజైనప్పటికీ కూడా నిరుపేద నిర్ధనుడైన తన మిత్రుడు సుధాముడొచ్చాడన్న వార్త విని పాదరక్షలు లేకుండా ఆహ్వానించడానికి వెళ్ళాడు. మాకు పరమమిత్రుడా? ఎవరతను? ఎక్కడి నుంచి వచ్చాడు? నామధేయమేమిటి? దీనముగా ఒక బ్రాహ్మణోత్తముడు ద్వారకాపురిలో అడుగిడే నేడు. తాను ధరించిన వస్త్రాలు సైతం చిరిగి ప్రతీకలాయే దరిద్రమునకు. ద్వారము చౌత
బడుగు బ్రాహ్మణుడొకడు కడు దైన్యముతో తమకు సెలవీయమనియే. ద్వారము చెల్తాను బ్రాహ్మణుడొకడు ధైన్యముతో వారు దెల్చి తాను శ్రీకృష్ణ దేవుల బాల్యమిత్రుడనని వచించే తన పేరు సుధాముడని. శ్రీకృష్ణ దేవుల బాల్యమిత్రుడనని వచించే తన పేరు సుధాముడని. సుధాముడు సుధామా, మిత్రమా సుధామా, ప్రాణమిత్రుని ఆగమమే విని సంబరపడగా మాధవుడంతా మది పులకించగా నాట్యమయూరిల మానసమంతట నర్తించెనుగా. వర్తమానమున గతమొకలీలగా తమ బాల్య స్నేహమే గోచరించగా మిత్రుని గాంచగా మిత్రుడు సాగే కృష్ణ ప్రేమ కది శుభచరితములే. ఆలోచించు, నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడవు, అతనొక రాజు. సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? సుధామ, త్వరగా నిర్ణయించు, వెళ్ళిపో. సుధామ, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంకోచించకు, వెళ్ళిక్కడి నుంచి. కాలయాపన చేయకు సుధామా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు. నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చేయడు కదా. ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో సుధామా, వెళ్ళిపో, వెళ్ళి వెళ్ళి. తనువును మరచిన కృష్ణుడు తాను పరిసరములని పరికించడులే. బాలకుడని తను మది తలచడులే. కృష్ణ లీలలే అతి మధురములే. కృష్ణుడు సాగే మిత్రుని చూడగా సేవక జనమే అచ్చెరువందగా. భక్తుని బ్రోవగా భగవంతుడు బంధము నుంచి పరుగిడసాగే. దీనుల దాచి కరుణను బ్రోచే ద్వారకాధీశుడు కృష్ణుడు తానే. సర్వం మరచి వ్యథ తెలిసి తను వెతకగా సాగెను మిత్రుని తలచి. దివ్య రథముపై ఊరేగుతానే కదిలెను నేడిటు కటిక నేలపై. రత్న పాదుకలు ధరించుతానే మృదు పాదాలతో పరుగిడలే. మిత్రుని దర్శన భాగ్యము కోరి మైత్రి బంధమే ప్రియమనియల్చి మిత్రు సుధాముని గాంచగ నిల్చి. కృష్ణుడు సాగెను ద్వారక వీధిని యుగ యుగాలకు దివ్య చరితమై జనులు స్తుతించగ పుణ్యభరితమై. కృష్ణకు చేయుల స్నేహ బంధమే అద్వితీయమై రాజిల్లునులే.
అద్వితీయమై రాజిల్లునులే. సుధామా, సుధామా, మిత్రమా సుధామా, ఎక్కడున్నావు సుధామా? సుధామా, ఏడి సుధాముడు ఎక్కడున్నాడు? వారు వెళ్ళిపోయారు ద్వారకాధీశ. ఎక్కడికి? ఇటువైపు. ఇటువైపా? అవును, ఇటే. సుధామా, 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 ఎన్ని నాళ్ళ ఎడబాటు ఈ ఇరువురు మిత్రులది, గురుకులమే కదలాడగా ఉప్పొంగెను మనసులే. చిన్ననాటి ఊసులే హృది మెదిలిన తరుణములే, మరపురాని ఆ స్నేహమే పరమ పవిత్రములే. ఇరు హృదయాలొకటిగా దరిజేరిన శుభవేళ, నయనాలే కలుసుకుని అశ్రుపూరితములాయే. సత్యం శివ సుందరములే స్వచ్ఛమైన స్నేహములే, ఈ ఇరువురు మిత్రులు మైత్రికి ప్రతిరూపాలే. సుధామా, మిత్రమా, సుధామా, ఈ సంగమమే అపూర్వము, ధరణి తరించిన క్షణము. గాంచిన వారలు ధన్యులే, కృష్ణకు చేలుల మైత్రిని, మధురమైన అనుభూతిని. సుధామ, ప్రియమిత్రమా, కృష్ణయ్య, సుధామా, ప్రియనేస్తవా, సుధామా, నీవు ఈ మిత్రుణ్ణి చూడకుండానే వెనుతిరిగావు కదూ. నీవు రావడానికి బాగా ఆలస్యమైందని. ఆలస్యం అనే మాట మేము అనవలసింది మిత్రమా. ఇన్ని వత్సరాల తదుపరి గుర్తుకొచ్చావా సుధామా? ఎప్పుడు నేను నిన్ను మరువలేదు కృష్ణయ్య. అయితే రావటానికి ఎంతకాలం ఎందుకైంది? ఏమని చెప్పను? మాకేం చెప్పక్కర్లేదు, మాకు అర్థమైంది. నువ్వేమనుకున్నావో తెలుసా?
మేము ద్వారకాధీశులైన అనంతరం నిన్ను మర్చిపోయి ఉంటాము. వెళ్ళి నా పలుకరించమనుకుని ఉంటావు, అంతేనా? ఆ విధంగానే అనుకున్నాను. అందుకే నీవు రావడానికి జాప్యం కావడంతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మన స్నేహాన్ని ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది? సుధామా, చెప్పు, మా మిత్రత్వం మీద నీకు నమ్మకం లేదా? అసలు నువ్వు ఎలా ఊహించగలిగావు? మేము మా బాల్య స్నేహితుణ్ణి గుర్తించలేము, వచ్చిన పలకరించమని. చెప్పు, మేమంత చాలించు కృష్ణయ్య, చాలించు. నన్ను క్షమించు. నేను పొరపాటు చేశాను. మనసుకు బాధ కలిగించి క్షమించమంటున్నావా? ఊరుకో, రా వెళ్దాం, అంతఃపురంలోకి వెళ్దాంరా. వద్దు మిత్రమా, నేను అంతఃపురంలోకి రాలేను. ఎందుకని? చూడు, ఎప్పటి నుంచో నా మిత్రుడిని కలవాలనుకున్నాను. ఆ అభిలాష నేడు పూర్తయింది. నీవు మన మిత్రత్వానికే వన్నె తెచ్చావు. నా మనసు తృప్తి నొందింది. ఈ విధంగా నీవు నేడు జనులందరి సమక్షంలో ఈ మిత్రుణ్ణి ఆలింగనం చేసుకుని నా గౌరవాన్ని పెంచావు, నా మర్యాదను కాపాడావు. మరి నేను కూడా మిత్రత్వాన్ని కాపాడాలి కదా. పెంచకపోయినా నేను కనీసం నీ గౌరవ మర్యాదలకు, పేరు ప్రతిష్టలకు ఏ భంగము వాటిలనివ్వకూడదు. తిరిగి వెళ్ళడమే శ్రేయస్కరం. బోధపట్టం లేదు. మా రాజమందిరంలోకి నువ్వు రావటం వలన మా గౌరవానికి భంగం ఎలా కలుగుతుంది? చూడు, ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఈ విధమైన జీర్ణ వస్త్రాలతో రాజభవనంలోకి ప్రవేశించిన ఎడల రాజోద్యోగులు, ప్రజలు చూసి ఏమనుకుంటారు? నీ పట్టపురాలు సమక్షానికి వెళ్ళి వీడే నా మిత్రుడని చెప్పి ఎలా పరిచయం చేయగలవు? అది నీకు అవమానం కాదా? నీకు అవమానం జరుగుతుంటే చూస్తూ నేను మాత్రం మిత్రునిగా ఎలా సహించగలను? సుధామ, నువ్వు చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఇందులో మాకు అవమానం ఏముంటుంది? సుధామ, నీ యొక్క చరణధూళి యొక్క స్పర్శ మాత్రం చేతనే మా అంతఃపురంలోని అణువణువు పరమ పవిత్రం అవుతుంది. ఇప్పుడు నీ ఆగమనంతో మా ప్రతిష్ట దిగంతాల వరకు చెందుతోంది. జనులు యుగ యుగాల వరకు మన మిత్రత్వాన్ని తీసుకుంటారు. మన మిత్రత్వాన్ని స్మరిస్తూ ఉంటారు. నిన్ను మా మందిరానికి తీసుకెళ్లకుండా మేము నిన్ను ఎలా వెళ్ళనిస్తామనుకున్నా? ద్వారపాలక, ఆజ్ఞ ద్వారకాధీశ. వెంటనే రథాన్ని సిద్ధం చేయించండి. మా యొక్క పరమమిత్రుని ఘన స్వాగతానికి సన్నాహాలు చేయించండి. చిత్తం. రామిత్రమా,
అద్భుతం సోదర. మిత్రత్వం అంటే ఇలా ఉండాలి. ఏ ఒక్కరూ ఊహించలేరు ఒక దరిద్ర బ్రాహ్మణుడికి ద్వారకాధీశునికి మిత్రత్వం అంటే. పైగా ఎంత గొప్ప స్నేహం! అతని కోసం త్రిలోకనాథులే ఒట్టి పాదాలతో నడుచుకుంటూ వచ్చారు. అతన్ని ఆహ్వానించడానికి శిరస్సుపై కిరీటం కూడా తీసేశారు. అది మాత్రమే కాదు, ఆ క్షణంలో వారు ద్వారకాధీశుల వలె లేరు. తన మిత్రుడు సుధాముడు వలె ఒక సామాన్య మానవుడిలా ఉన్నారు. అందుకే కదా అన్నారు, మిత్రత్వాన్ని మానవత్వాన్ని ధనవంతులు దరిద్రులు అనే త్రాసులో వేసి తోచకూడదు అని. ప్రేమతో కృష్ణుడు మిత్రుకు చేలుని అంతఃపురమునకు తోడ్కొని రాగా శ్రీకృష్ణ సతులంతా అభివందనమే చేసి హారతులిచ్చిరి ఆనందముగా. శ్రీకృష్ణ సతులంతా అభివందనమే చేసి హారతులిచ్చిరి ఆనందముగా. మధుర సమయమే ఆ క్షణం ధరణికా ఎరుగని స్నేహం. ఈ స్నేహ బంధమే అపురూపం వర్ధిల్లునులే కలకాలం. తన సింహాసనం మిత్రుని కాసనం కృష్ణుని మనమే కుచేలు కంకితం. మిత్రుచరణాల చెంత తాకూర్చుని కృష్ణుని మహిమే ఇలా తెలియగతరమే. ఎన్ని నాళ్ళు నేనెదురు చూచితి నీవు రాక నా కనులు కాయలుగాచే.